7 8 స్టార్ట్ కాలే. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేజే కన్స్ట్రక్షన్స్. మనం ఇటుకలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జరిగే మోసాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ప్రైస్ ఎక్కువ చెప్పి కొద్దిగా తగ్గడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి చూపించే బ్రిక్ మంచి బ్రిక్ చూపిస్తారు, పంపించడం మాత్రము సెకండ్ క్వాలిటీ బ్రిక్ పంపిస్తారు. థర్డ్ వన్ వచ్చేసి బండిలో ఒక 10,000 లోడ్ ఉందనుకోండి, మనకేంటంటే 12,000 15,000 ఉందని చెప్పేసి చెప్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి అన్లోడ్ చేసేటప్పుడు కూడా తక్కువ లెక్క పెట్టడము, ఎక్కువ కౌంటింగ్ అయిందని చూపించడము అట్లా జరుగుతుంది. ఇదండి. ఇప్పుడు మనం ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, మన కరెక్ట్ ప్రైస్ తెలవాలంటే అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని అడగండి. అలాగే ఒక 10-20 మినిట్స్ టైం స్పెండ్ చేయండి. మీకు ఆటోమేటిక్ ఒక కరెక్ట్ ప్రైస్ అనేది తెలుస్తుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకి చూపించిన ఇటుక వేరే ఉంటుంది, మనకు పంపించే ఇటుక వేరే ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు లారీ దగ్గరికి వెళ్ళి చూడండి, చూసి ఈ బ్రిక్ ఆ బ్రిక్ సేమ్ ఉందా చూసుకోండి. అలాగే వీలైతే బండి నెంబర్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. థర్డ్ వన్ వచ్చేసి మనకి బండి లోడ్ ఎంత ఉందా అనేది మనకు అనవసరము. సో మనము ఎప్పుడైతే అన్లోడ్ చేసుకోవడానికి వస్తామో అట్లా ఇప్పుడు మనకి ఇక్కడ వేస్తున్నారు కదా, 2 వేస్తున్నారు కదా మనకి ఇక్కడ. అలాగా 2 1 టైం వేస్తారు కనుక అట్లా 50 సెట్స్ వేస్తారు. ఆ 50 సెట్ అనేది అవ్వగానే ఒక ఇటుక మనకి ఇక్కడ కింద మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ వేస్తున్నారు కదా, ఆ బ్రిక్ 50 జోడీలు వేయంగానే ఒకటి వేస్తారు కనుక 100 బ్రిక్ కౌంటింగ్. సో అట్లా మనము 1 by 1 ఇట్లా మనం లెక్క పెట్టుకొని టోటల్ మనకి ఎన్ని బ్రిక్స్ అయితే ఉంటాయో అన్ని 100s అన్నట్టు. సో అట్లా మనము కౌంటింగ్ చేసుకొని జాగ్రత్త పడాలి. ఇంకోటి ఇలా కూడా మనకి ఏంటంటే, వీళ్ళు అన్లోడ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ కింద బ్రిక్ వేస్తున్నారు కదా, మనం ఒక సైడ్కి ఇట్లా చూసేటప్పుడు ఒక బ్రిక్ ఇందులో వేసారు అనుకోండి, మనకు అందులో 100 కౌంట్ అవుతుంది అన్నట్టు. సో మనం వీలైనంత వరకు ఇవి దూరంగా పెట్టుకొని ఇక్కడ 1 by 1 ఇక్కడ పైన పెట్టుకుంటున్నాం కదా. సో అట్లా ఒక 10 సెట్ చేసేసుకొని పెట్టుకోవాలి. మనకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు, ఈ 100 వేసిరా 200 వేసిరా అనేది మనకు ఒక ఐడియా వచ్చేటట్టు క్లియర్గా చూసుకొని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవ్వండి జాగ్రత్తలు, ఎందుకంటే వీళ్ళు ఇవి మనం జస్ట్ కొద్దిగా అశ్రద్ధగా ఉన్నాం అనుకోండి, దగ్గర వేలల్లో మనకు డిఫరెంట్ వస్తుంది. అలాగే మనం బ్రిక్ కూడా మనం ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు మెయిన్ మనకు బ్రిక్కే కనుక బెస్ట్ క్వాలిటీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదో తక్కువ ప్రైస్ వస్తుంది కదా, మనకి అమౌంట్ మిగులుతుంది అనేసి ఆలోచించకండి. ఎందుకంటే బ్రిక్ ఎంత గట్టిగా ఉంటే మనకి క్రాక్స్ అనేది వాల్స్ రావు. ఇంకోటి ఏంటంటే మనకి లాస్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే కొన్ని బ్రిక్ అనేది ఇరిగిపోయి చాలా లాస్ అవుతున్నాము. అలాగే స్టాండర్డ్ అనేది మన వాల్స్ కూడా స్టాండర్డ్ అనేవి ఉండవు. సో కనుక వీలైనంత వరకు బెటర్ బ్రిక్ అనేది కొనుక్కొని ట్రై చేయండి. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ మాత్రం ఒక 950 to 10 రూపీస్ వరకు ఈ బ్రిక్ ఉంది. ఈ బ్రిక్ మాత్రం నేను తెచ్చిన బ్రిక్ అయితే 10 రూపీస్ పడుతుంది. సో వీలైనంత వరకు మాత్రం బెస్ట్ బ్రిక్ తెచ్చుకొని ఇల్లు కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం సేవ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కన్స్ట్రక్షన్స్ డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా కూడా నెక్స్ట్ అప్డేట్ కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వరకు చేరుతుంది. మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్ డౌట్స్ వచ్చినా కూడా కామెంట్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.